ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 104:33. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ప్రియమైన వల్లరా, ఇక్కడ కీర్తనాకారుడు ఏమని తెలియచేస్తున్నాడంటే, తను జీవిత కాలమంతయు నేనున్నంత కాలము అంటే ఈ భూమి మీద తను శరీరధారిగా బ్రతికినంత కాలమండి. ఈ భూమి మీద తన ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రభువుకి చక్కటి పాటలు పాడేదను. అంతేకాకుండా ఆ ప్రభువుని కీర్తించేదను, ఆ దేవాది దేవుణ్ణి కీర్తించేదను అంటూ ఒక మంచి నిర్ణయాన్ని తను కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది చక్కటి తీర్మానం అండి. ఎందుకు కీర్తనలు పాడాలా అంటే ఖచ్చితముగా అండి, చక్కగా సంతోషముతో కీర్తనలు పాడవలను. ఉత్సాహముతో కీర్తనలు పాడుచు ప్రభు యొక్క సన్నిధిలో ప్రవేశింపవలను అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. మరి మానవ జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ఇలా చాలామందితో కలిసి నిర్ణయించుకుంటాం. మరి కుటుంబపరమైన నిర్ణయాలు ఉంటాయి, వ్యక్తిపరమైన, మరి ఎవరెవరి కోసమో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఈ భక్తుడైతే దేవుని నిమిత్తమే తాను నిర్ణయించుకుంటున్నాడు. ఎలాగైనా కీర్తనలతో ఆయన నామాన్ని ఘనపరచాలి అని, ఆయన నామాన్ని చక్కగా మహిమపరచాలి అని. ప్రియమైన వల్లరా, కావున ఎల్ల వేళలా కూడా ఆయన్ను చక్కగా కీర్తిస్తూ ధ్యానిస్తూ ఘనపరిచేవారిగా ఉండాలి. అంతేకాని ప్రియమైన వల్లరా, ఎవరెవరి గురించో కీర్తనలు రాసేవారిగా కాదండి. ఆ ప్రభువు నిమిత్తమే మనము చక్కటి పాటలు పాడేవారిగా ఉండాలి. ఎందుకు కీర్తించాలి, ఎందుకు పాడాలి అంటే, ఆయన ఘనతకి అర్హుడండి, అర్హుడు, పాత్రుడు, స్తుతి అర్హత నొందదగినవాడు. కావునే కీర్తించుటలో, కొనియాడుటలో ఏ మాత్రం కూడా తప్పులేదండి. ప్రభువును స్తుతించవచ్చు, కీర్తించవచ్చు, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించవచ్చు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, కీర్తించేవారిగా మనం ఉండాలి. ఆయన్ని చక్కగా పాటలు పాడుతూ ఆయన నామాన్ని కొనియాడేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.